కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. దేవస్థానం చైర్మన్గా ఆత్రేయపురానికి చెందిన ముదునూరి వెంకటరాజుతో పాటు మరో 18 మంది సభ్యులతో ఈవో సూర్య చక్రధరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే ధాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు నాయకులు శంకుస్థాపన చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున నూతనంగా గవర్నమెంట్ వారిచే ఏర్పాటు చేయబడిన ట్రస్ట్ బోర్డు చేత ప్రమాణ స్వీకారం చేయబడింది. తదుపరి ముదునూరు వెంకటరాజు గారిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని రకాలైన ఏర్పాట్లు భక్తులకి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ప్రథమ పూజకి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారు, గంటి హరీష్ మాధురి గారు ఎంపీ గారు, ప్రముఖులు భక్తులు అందరూ వస్తున్నారు. అక్కడితోటి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమై తదుపరి సామాన్య భక్తులందరూ కూడా రాత్రి 8 గంటల వరకు కూడా స్వామివారు ఉత్తర ద్వారంగా భక్తులందరికీ కూడా కనువిందు చేస్తూ వారు దర్శనిస్తారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించవలసింది కోరుతున్నాం. భక్తుల రద్దీ దృష్ట్యా లాస్ట్ ఇయర్ కంట 25% మనం పెరుగుతారని అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓ నమో వెంకటేశ్వర. అలాగే రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ఉత్తర దర్శనం ఉంటుంది కాబట్టి శాసన సభ్యులు కూడా మార్నింగ్ ఉదయం రావడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి రేపు పొద్దున్న మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందవలసిందిగా మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే ఈ రోజు ఏర్పడినటువంటి బోర్డు ఉందో ఈ బోర్డు ద్వారా మన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏ అభివృద్ధి రావాలో స్థానిక